ఒక చిన్న గ్రామంలో మాలీ అనే అమ్మాయి ఉండేది. ఆమె పని ఆవులను పాలు తీయడం మరియు ఆ పాలను మార్కెట్లో అమ్మడం. ఈరోజు చాలా పాలు తీశాను. మార్కెట్లో అమ్మితే మంచి డబ్బొస్తుంది. పాలు తీస్తూ మాలీ తన కలల్లోకి వెళ్ళిపోయింది. ఈ డబ్బుతో రుచికరమైన కేక్ కొనుక్కుంటాను. తీపి స్ట్రాబెర్రీలు కూడా తీసుకుంటాను. ఆహా, ఎంత బావుంటుంది! పాలబిందెలను పట్టుకుని మాలీ మార్కెట్ వైపు నడిచింది. మార్గమధ్యంలో ఆమెకొక కోడి కనిపించింది. అరే, ఒక కోడి కొంటాను. ఆ కోడి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లమ్మితే ఇంకా ఎక్కువ డబ్బొస్తుంది. సంతోషంలో మాలీ దూకుకు నడవడం మొదలుపెట్టింది. కాని చేతిలో ఉన్న పాలబిందెల సంగతి మరిచిపోయింది. అబ్బో! పాలు చిందిపోయాయి. కొద్దిసేపట్లోనే బిందెలు ఖాళీ అయ్యాయి. అయ్యో, నా పాలు అన్నీ చిందిపోయాయి. విషాదంగా మాలీ ఇంటికి తిరిగి వచ్చింది. ఖాళీ బిందెలను చూసి ఆమె తల్లి ఆశ్చర్యపోయింది. ఏమైంది మాలీ, ఎందుకిలా ఉన్నావ్? నేను భవిష్యత్తు గురించి కలలు కనడంలో మునిగిపోయి నా పని గురించి మర్చిపోయానమ్మా. మాలీ, జరిగే ముందు జరిగిందని ఊహించుకోవద్దు. గుడ్లు పొట్టకముందే కోడులను లెక్కించకూడదు అంటారు కదా. ఆ రోజునుంచి మాలీ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. ముందు నా పని, తరువాతే నా కలలు.